కొండా సురేఖ స్థానంలో మంత్రిగా ఆ మహిళా నేత. హైకమాండ్ బిగ్ ట్విస్ట్. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు హైకమాండ్కు చేరింది. సీఎం రేవంత్ పైన వ్యాఖ్యల తర్వాత సురేఖతో పాటుకు చిన్నారెడ్డి పైన కఠిన నిర్ణయాలు తీసుకుంటే ప్రతికూల సంకేతాలు వెళ్తాయని ఢిల్లీ నేతలు భావించి పార్టీ విధానాలకు అనుగుణంగా తుది నిర్ణయానికి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో కొండా సురేఖ పైన వేటు వేస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలో ఒక నిర్ణయానికి వచ్చారు. మహిళా నేత వైపు ఏఐసిసి ఆసక్తిగా ఉందని సమాచారం. కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్లో, ప్రభుత్వంలో సంచలనంగా మారింది. కొండా సురేఖ నేరుగా పార్టీ చీఫ్ను కలిసి పరిస్థితిని వివరించారు. అయితే తరచూ వివాదాలతో సమస్యగా మారుతున్న సురేఖను తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఏఐసిసి అధికారిక ఆమోదం తర్వాత నిర్ణయం వెల్లడించనున్నారు. అదేవిధంగా చిన్నారెడ్డి పైన చర్యలు ఖాయమని పార్టీ నేతల సమాచారం. కాగా సురేఖను తప్పిస్తే ఆ స్థానంలో బీసీ వర్గానికే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ తన ఛాయిస్గా విప్ ఆది శ్రీనివాస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇస్తే పార్టీకి కట్టుబడి ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం మహిళా మంత్రిని తప్పిస్తే మరో మహిళతో భర్తీ చేయాలని భావిస్తుంది. ఈ మేరకు ఇద్దరి పేర్లు పరిశీలన చేస్తుంది. సురేఖను తప్పిస్తే ఆ సీటు బీసీ వర్గానికి చెందిన హైదరాబాద్ మాజీ మేయర్ కేకే కుమార్తె విజయలక్ష్మి పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలో గ్రేటర్ ఎన్నికలు సైతం జరగనుండడంతో ఇక్కడి నుంచి బీసీ వర్గానికి చెందిన విజయలక్ష్మికి కేటాయించి త్వరలో జరిగే వరంగల్ ఎమ్మెల్సీ బరిలో నిలపాలనే ఆలోచనతో ఉన్నారు. కాగా ఇదే సమయంలో విజయశాంతి ఢిల్లీ కేంద్రంగా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వరంగల్ జిల్లా మూలాలు కలిగిన విజయశాంతి తనకు అవకాశం ఇస్తే తన సామర్థ్యం రుజువు చేసుకుంటారని చెబుతున్నారు. కాంగ్రెస్లో చేరిక సమయంలోనూ తనకు హామీ ఇచ్చిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా అటు ప్రభుత్వం, ఇటు పార్టీకి బలమైన వాయిస్గా నిలుస్తారని భావిస్తున్నారు. దీంతో రాములమ్మకు మంత్రి పదవి దాదాపు ఖాయమని చెబుతున్నారు. ఇక ఈ అంచనాల వేళ హైకమాండ్ ఎవరికి అవకాశం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారుతుంది.